వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం రచ్చకెక్కింది. జగన్ శర్మల మధ్య పంచాయతీ కోర్టులకు చేరింది. ఇద్దరి మధ్య లేఖల యుద్ధం సాగుతోంది. తాజాగా జగన్ శర్మల మధ్య సరస్వతి పవర్ షేర్ల వివాదంలో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదంపై జగన్ కు షర్మిల రాసిన లేఖ కలకలం రేపుతోంది. అనురాగం, ఆత్మీయత అంతా ఒక బూటకం అనే పాటకు అక్షర రూపాన్ని ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. తనకు ఆస్తులు, పదవులే ముఖ్యమని, వాటి కోసం తల్లి చెల్లిని కూడా బజారు పాలు చేయడానికి వెనకాడేది లేదని నిరూపించుకున్నారు. అన్నా చెల్లెళ్లు రాసుకున్న లేఖలు, అందులోని అంశాలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. తన ప్రతిష్ట దెబ్బతీశావని మాజీ సీఎం జగన్ తన సోదరి షర్మిలకు లేఖ రాశారు. అలాగే తనను విభేదించిన అంశంతో పాటు ఆర్థికంగా చేసిన లావాదేవీల గురించి కూడా లేఖలో వివరించారు. తనను రాజకీయంగా వ్యతిరేకించటంతో పాటు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించావని పేర్కొన్నారు. బహిరంగ తప్పుడు ప్రకటనలు చేశావని ఆరోపించారు. షర్మిల చేసిన చర్యలు తనను బాధించాయని జగన్ తన లేఖలో వివరించారు. ఈ కారణంగానే సరస్వతి పవర్ కంపెనీలో గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చిన వాటాలను వెనక్కు తీసుకుంటున్నట్లు జగన్ తన లేఖలో స్పష్టం చేశారు. ప్రేమతో కోట్లు ఇచ్చాను, వారసత్వంగా సంక్రమించిన ఆస్తులు ఆయన ఉన్న సమయంలోనే సమానంగా పంచారని జగన్ తన లేఖలో గుర్తు చేశారు. ఆ తర్వాత తన సొంత శ్రమ, పెట్టుబడితో వ్యాపారాలు మొదలుపెట్టానని చెప్పుకొచ్చారు. వాటికి వారసత్వంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎంతో ప్రేమ, ఆప్యాయతతో కొన్ని ఆస్తుల్ని షర్మిల పేరిట బదిలీ చేశానని జగన్ వివరించారు. అమ్మ పేరిట కూడా కొన్ని షేర్లు రాసిచ్చానని వివరించారు. అవి కాకుండా తన చెల్లికి నేరుగా అమ్మ ద్వారా గత దశాబ్ద కాలంగా 200 కోట్లు ఇచ్చినట్లు షర్మిలకు రాసిన లేఖలో జగన్ వెల్లడించారు. షర్మిల ఆలోచనలో, ప్రవర్తనలో ఏమైనా సానుకూల మార్పు వస్తే కోర్టు సమస్యలు పరిష్కారమయ్యాక ఆస్తులకు సంబంధించి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎంత చేయాలనే అంశాలను తిరిగి పరిశీలిస్తానని జగన్ లేఖలో స్పష్టం చేశారు. అయితే ఇందులోనే వివేక హత్య కేసులో కీలక నిందితునిగా ఉన్న అవినాష్ రెడ్డి తన సతీమణి భారతికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని జగన్ లేఖలో ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చెల్లి కూడా అంతే స్థాయిలో అన్ని అంశాలను ప్రస్తావిస్తూ జగన్ కు రాసిన లేఖలో సైతం అనేక అంశాలు ప్రస్తావించారు. దీంతో జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తి విభేదాలు తారాస్థాయికి చేరాయి. అన్నా చెల్లెల మధ్య లేఖల యుద్ధం కాస్త నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను చేరింది. జగన్ కు తెలియకుండా, ఆమోదం లేకుండా షేర్ల బదిలీ చేసుకోవడంతో వివాదం ముదిరింది. వైఎస్ జగన్ కు ఆయన సోదరి షర్మిలకు మధ్య 2019లో ఆస్తి పంపకాలపై అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఉన్న కోర్టు వివాదాలు కొలిక్కి వచ్చిన తరువాత ఆస్తులు, కంపెనీలలో వాటాలు బదిలీ జరుగుతుందని పేర్కొన్నారు. 2021 జూలై 26న మరో గిఫ్ట్ డీడ్ రాసుకున్నారు. ఈ మేరకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు చెందిన షేర్లలో తమ వాటాలను వైఎస్ విజయమ్మ పేరిట జగన్ సతీమణి భారతిరెడ్డి బదిలీ చేశారు. 2019 ఆగస్టు 31న ఇద్దరి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు మొత్తం 13 ఆస్తుల పంపకాలకు ఇరువురు అంగీకరించారు. జగన్ పై నమోదైన మనీ లాండరింగ్ కేసుతో పాటు దర్యాప్తు సంస్థల జప్తులో ఉన్న ఆస్తుల వ్యవహారం కొలిక్కి వచ్చిన తరువాత వీటి పంపకాలు చేసుకోవాలని నిర్ణయించారు. అయితే షర్మిల వాదన మరోలా ఉంది. 2021 మార్చిలో జగన్ చేసిన గిఫ్ట్ డీడ్ ఆధారంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన షేర్లను షర్మిల తన పేరిట బదిలీ చేసుకున్నారు. షేర్ల బదిలీకి సంబంధించి గిఫ్ట్ డీడ్ ఆధారంగా షర్మిల తరపు ఆడిటర్ వాటిని ఆమె పేరిట బదలాయిస్తూ బోర్డు తీర్మానాన్ని ఆర్ఓసీకి దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో సదరు ఆస్తులు ఈడీ జప్తులో ఉండటంతో కంపెనీ వ్యవహారాల శాఖ ఈడీకి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తుల బదలాయింపుపై ఈడీ ప్రశ్నించడంతో ఈ వివాదం మొదలైనట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సరస్వతి ఇండస్ట్రీస్ కు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తన వద్దే ఉన్నాయని షర్మిలకు జగన్ రాసిన లేఖలో గుర్తు చేశారు. గిఫ్ట్ డీడ్ ఆధారంగా షేర్ల బదిలీ జరగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 27న షర్మిలకు రాసిన లేఖలో జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆస్తుల పంపకంపై ఒప్పందం కుదిరిన తరువాత కూడా పలు సందర్భాల్లో దాదాపు 200 కోట్ల రూపాయల నగదును దశాబ్ద కాలంలో ఆమెకు చెల్లించినట్లు లేఖలో పేర్కొన్నారు. చెల్లిపై ప్రేమ, ఆప్యాయతతో ఆస్తుల పంపకానికి అంగీకరించినట్లు ప్రస్తావించారు. అయితే జగన్ కు కౌంటర్ ఇస్తూ షర్మిల కూడా మరో లేఖను విడుదల చేశారు. చట్ట విరుద్ధమని తెలిసినా చెల్లెల మీద ప్రేమతో షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమన్నారు. ఆస్తుల మీద ప్రేమతో అనుబంధాలను మర్చిపోయారని, 4 గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తీసుకువచ్చారని లేఖ ద్వారా మండిపడ్డారు. సరస్వతి కంపెనీ షేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేయలేదని, అది కేవలం 32 కోట్ల విలువైన కంపెనీ భూమిని మాత్రమే అటాచ్ చేసిందని షర్మిల లేఖలో వివరించారు. బెయిల్ రద్దు అవుతుందని అంటున్న జగన్ 2019లో షర్మిలకు 100% వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఎంఓయూపై సంతకం ఎలా చేశారని ప్రశ్నించారు. అదేవిధంగా 2021లో క్లాసిక్, సండూరులో ఉన్న కంపెనీ షేర్లను 42 కోట్లకు కొనుగోలు చేసేందుకు తల్లి వైఎస్ విజయమ్మకు ఎలా అనుమతి ఇచ్చారు? అప్పుడు బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా అని నిలదీశారు. 2021లో తన భార్య షేర్లపై సంతకం చేసి వైఎస్ విజయమ్మకు ఫోలియో నంబర్లతో పాటు గిఫ్ట్ డీడ్ ఎలా ఇచ్చారంటూ పలు ప్రశ్నలను షర్మిల తన అన్న జగన్ కు సంధించారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత ఈ ప్రాజెక్టును వదులుకోవడం ఇష్టం లేక భారతీ సిమెంట్స్ బ్యానర్ కింద సరస్వతి సిమెంట్ ను నిర్వహించాలనుకుంటున్నారని, అందుకే ఇప్పుడు ఈడీ అటాచ్మెంట్ అంశాన్ని లేవనెత్తారని షర్మిల అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఈ వివాదంలో జగన్ ఆడుతున్న నాటకాలు, తన స్వార్థం కోసం వైఎస్ కుటుంబాన్ని, ఆయన పరువును బజారుకు లాగడం వంటి పరిణామాలు చూసి వైఎస్ అభిమానులు జగన్ తీరుపై ధ్వజమెత్తుతున్నారు.